నిన్న మీకు నేను ఒక మాట చెప్పాను. ఆ మాట ఈ రోజు నుంచి నేను మొదలుపెట్టబోతున్నాను. నేను చెప్పబోయే కథ ఇది ఒక ప్రేమ కథ. ఒక ఇద్దరు ప్రేమికులు ఒకరిని ఒకరు తెలియకుండా ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో చెప్పబోయే కథ. వాళ్ళ ఇద్దరి మధ్య ఎన్ని సంఘటనలు వచ్చాయి, ఎలాంటి బాధపడ్డారు, ప్రేమను గెలుచుకున్నారా లేదా అనే కథ. వీళ్ళ మధ్యలో చుచ్చు పెట్టడానికి, పుల్లలు పెట్టడానికి, అడ్డుతగలు తొలగించడానికి ఎంతమంది విన్యాసాలు చేశారు, కానీ వీళ్ళ ప్రేమ గెలిచిందా లేదా అనే కథ. అయితే ఈ పాత్రలు మొత్తం ఒక ముస్లిం స్టోరీ సంబంధించింది. ఈ ప్రేమ కథ అనేది ఒక ముస్లిమ్స్కి సంబంధించిన కథ. ఇందులో వాడే పేర్లు బహుశా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ పేర్లు అయి ఉండొచ్చు. ఎవరు కూడా వాటిని నేను వాడబోయే పేరుని కానీ నా పేరుని ఈ విధంగా వాడారు అని చెప్పి ఎవరు అనుకోకండి. ఎందుకంటే నేను ఏ పాత్రకైతే ఏ పేరు కావాలో ఆ పేరు నేను ఫీడ్ చేసుకొని ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా నేను చెప్పబోయే ఈ పాత్రల పేర్లను విని ఎవరు కూడా ద్వేషించుకోకండి. ప్లస్ నన్ను మరో విధంగా ఆలోచించకండి. ఇది హెచ్చరిక. రేపటి నుంచి నేను స్టోరీ లైన్ స్టార్ట్ చేయబోతున్నాను. మీరు నేను చెప్పే ప్రతి స్టోరీ కూడాను, ప్రతి సీన్ కూడాను మీరు ఊహించుకుంటేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి సీను డైలాగ్ కానించి సీన్లో ఏం జరుగుతుంది, లొకేషన్ ఎక్కడుంది, ప్రతి ఒక్కటి కూడా మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను స్టోరీ రూపంలో. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనుకొని మీకు నేను ఇది నా డ్రీమ్ స్టోరీ అనమాట. నా డ్రీమ్ ప్రాజెక్టులలో ఇది ఒకటి. కానీ ఇది ముఖ్యమైనది. కాకపోతే నేను ముఖ్యమైన స్టోరీతోనే మీ ముందుకు రావాలనుకొని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి స్టోరీ రేపు పొద్దున్నే మీకు రివీల్ చేస్తాను. పార్ట్ 1 నుంచి పార్ట్ 2 ఇలా ఎన్ని పార్ట్స్ వస్తాయి అన్ని పార్ట్స్ నేను షార్ట్స్ రూపంలో ఇస్తాను. లాంగ్ వీడియోలు ఇవ్వను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. స్టోరీలు వినే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఏ సినిమా స్టోరీ కాదు, ఇది రియల్గా జరిగిన స్టోరీ కాదు. నేను ఇమాజిన్తో చేసుకొని నా చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా కష్టపడి ఊహించుకొని ఏ సీన్ ఎక్కడ ఉండాలి, ఎవరు ఏ పాత్రలో ఉండాలి అని చెప్పేసి చాలా కష్టపడి కరెక్ట్గా నేను స్టడీ చేసిన వర్క్ ఇది. దయచేసి దీన్ని ఎవరు తప్పుగా ఊహించుకోకండి. ఇందులో కుల మతం గురించి ఏం లేదు. కాకపోతే నా స్టోరీలోనే ముస్లిమ్స్ క్యారెక్టర్స్ కాబట్టి మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి ఇది ముస్లిమ్స్ తరపు నుంచే నడుస్తుంది. మీరు విన్నాక తర్వాత చెప్పండి. పార్ట్ 1 దగ్గర నుంచి మీరు ప్రతి వీడియో కూడా చూడండి. నేను లింకులు ఇస్తూ ఉంటాను. ఈ వీడియో ముందు ఆ వీడియో ముందు ఇలా అని చెప్పేసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ బాదుల్లా. లవ్ యూ ఆల్.